రేపు తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ భేటయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఉత్తమ్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ భేటయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఉత్తమ్ దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును టేబుల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సినటువంటి వ్యూహంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు జలసౌదాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. రేపు అసెంబ్లీలో చేయాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. అసలు కాళేశ్వరం రిపోర్టులో ఏముంది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎమ్మెల్యేలకు దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అసలు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి, కేసీఆర్ చేసినటువంటి మిస్యూజ్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇక రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు ప్రతిపక్షాలు కూడా అటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని భావిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి పూర్తిగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలకు 2 సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గన్మెన్లను సమావేశం ఎక్కడైతే జరుగుతుందో ఆ సమావేశం హాల్ దగ్గరికి తీసుకురాకూడదు. ఇక ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లను కూడా లోపలికి తీసుకురాకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ జలసౌదాకి చేరుకుంటున్నారు. ఇక మీడియాను మాత్రం మీడియాపై పూర్తిగా ఆంక్షలు విధించారని చెప్పుకోవచ్చు. ఇది సీక్రెట్ మీటింగ్ కాబట్టి, దాంతోపాటు ఈ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే మీటింగ్ కాబట్టి మీడియా ఇక్కడ అనుమతి లేదు, మీడియా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.